తూర్పు దేశం నుంచి జ్ఞానులు రావడం జరిగింది. ఆ జ్ఞానులు తీసుకొచ్చింది ఏంటిది? బంగారము, సాంబ్రాణి, బోలము. మీకు ఎంతమందికి తెలుసు ప్రత్యక్ష గుడారం, హోలీ టాబర్నాకిల్ ఎంతమందికి తెలుసు? హోలీ టాబర్నాకిల్ అని చూడాలా. హోలీ టాబర్నాకిల్ ప్రత్యక్ష గుడారంలోకి మనం ఎంటర్ కాకనే ఏమింటుంది తెలుసా? దహన బలి పీఠం ఉంటుంది. ఏముంటుంది? దహన బలి పీఠం ఉంటుంది. దహన బలి మీద ఏం చేస్తాం మనము? పాప పరిహార నిమిత్తము జంతువులను బలిస్తూ ఉంటాము. అంటే దట్ రిజంబుల్స్ ఫస్ట్ ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్ రిజంబుల్స్ డెత్ అన్నట్టు, రైట్? ఆ డెత్ దేనికి సాదృశ్యం? ఇప్పుడు తెచ్చిన కానుకల్లో బోలము మరణానికి సాదృశ్యము. దాని తర్వాత హోలీ ప్లేస్లోకి ఎంటర్ అవుతాం. హోలీ ప్లేస్కి ఎంటర్ కాగానే ధూప వేదిక ఉంటుంది. ధూప వేదిక మీద ఏమేస్తూ ఉంటాం మనము? ధూపం వేస్తూ ఉంటాము. ధూపం దేనికి సాదృశ్యము? యాజకునికి సాదృశ్యము. అంటే హోలీ ప్లేస్లో ధూప వేదిక మీద ధూపము యేసేకు సాదృశ్యము, బయట మర్ర దేవుని బలికి సాదృశ్యము, నీ తరఫున జన్మించిన యాజకునికి సాదృశ్యము. అక్కడి నుంచి అతి పరిశుద్ధ స్థలము దేంతో ఉంటుంది? మందసం చుట్టూ కూడా దేంతో ఉంటుంది? బంగారముతో ఉంటుంది. రాజుకు సాదృశ్యము. హల్లెలూయా. అంటే ప్రత్యక్ష గుడారం డైరెక్ట్ రిజంబ్లెన్స్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద వైస్ మెన్. హల్లెలూయా. ఇట్ రిజంబుల్స్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. ద మర్రా రిజంబుల్స్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. ద ఫ్రాంకిన్సెన్స్ రిజంబుల్స్ జీసస్ as the high priest, and the gold resembles Jesus as the king who came down to rule the people. Hallelujah. ఇది దృష్టిలో పెట్టుకొని ఆ రోజు జ్ఞానులు ఏమన్నారంట? దేవుడే రాజుగా జన్మిస్తాడు ప్రజలను పరిపాలించడానికి అని ఒకరి గ్రంథములో రాసున్నది. ఎక్కడ? ఆఫ్రికా మత గ్రంథాల్లో రాసున్నది. దేవుడే మనిషిగా జన్మించి యాజకునిగా తన ప్రజల గురించి విజ్ఞాపన చేస్తాడని చెప్పి అదేంటిది అది ఆసియా గ్రంథములో రాసున్నది. అట్లానే దేవుడే మనిషిగా జన్మించి మనుషుల గురించి తన ప్రాణాలు అర్పించి తన రక్తాన్ని చిందించి వారిని పాపము నుంచి విడిపిస్తాడు, వారి గొప్ప వెలుగును చూస్తారని చెప్పి ఐరోపా గ్రంథంలో రాసున్నది. ఆ మూడిటి సంహారమే. దట్ ఈస్ ద సీక్రెట్ అండ్ రెవల్యూషన్ ఆఫ్ ద వైస్ మెన్ అండ్ దేర్ గిఫ్ట్స్. ఆల్ గ్లోరీ టు గాడ్. మనందరి జీవితంలో కూడా మనము కూడా ఆ జ్ఞానుల వలె, జ్ఞానులు ఏం చేస్తా ఉన్నారు? యేసేని రాజుగా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనం కూడా ఈ రోజు నుంచి ప్రభువా నీవే నా కుటుంబానికి రాజు, నా జీవితానికి రాజు, నీదే సర్వాధికారం ప్రభువా, నీకు నేను సమర్పించుకుంటున్నా అని చెప్పి జ్ఞానుల వల్ల మనం కూడా తగ్గించుకొని, జ్ఞానులు మేము జ్ఞానులం కదా అనుకున్నారా? మేము రాజులం అనుకున్నారా? మేము ధనవంతులం అనుకున్నారా? వెతుక్కుంటూ వచ్చిందంట. హల్లెలూయా.